యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది. నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయస్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించేదారు. కొట్టు 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 చాపట్ల గట్టి కొట్టండి. ఎప్పుడంటండి? అమ్మ చెప్పింది కదా, ఏమండి, నువ్వు నీతి గలదానవై స్థాపించబడదు, నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదురు. ఎన్ని సంవత్సరాలు నిరీక్షిస్తే, ఎన్ని సంవత్సరాలు ఓర్పు పడితే, ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు ఆశ కలిగి, ఏమండి, జీవితంలో కుటుంబాన్ని నష్టపోయినా, పిల్లలను నష్టపోయినా, ఆస్తి నష్టపోయినా, ఆరోగ్యం నష్టపోయినా, ఈరోజు యేసయ్య ఉంటే చాలని పరలోక రాజ్యం కొరకు అనేకులకి సువార్తను ప్రకటిస్తూ దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చే ఒక గృహిణిగా ఉంది కనుక ఆ విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదంగా మార్చాడు ప్రియులారా. కాబట్టి నీతి నీ జీవితంలో ఏం కలుగు చేసిద్దట? సమాధానము. నువ్వు ఓర్పుతో, సహనముతో, నిరీక్షణతో, విశ్వాసముతో దేవుడు వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ నువ్వు నిలబడితే, నీలో ఉన్న ఆసక్తిని పోగొట్టుకోకుండా నువ్వు చేసే ప్రతి కార్యమును బట్టి అంట నీతి వలన నిత్యము నిమ్మలం. ఏంటంటే నిమ్మలం. సముద్రం దగ్గర ఏమొస్తుంది? ఘోష వచ్చిద్ది, సముద్రపు ఘోష ఉండిద్ది. అయితే నది దగ్గర ఎలా ఉంటుంది? నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. అవునా కాదా? కదా? కాబట్టి నీతి వలన నిత్యము నిమ్మలమును నిబ్బరమును కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయస్థానములందు ఎలా ఉంటారంట ప్రియులారా? సుఖకరమైన నివాసములందు నివసించెదరు. కాబట్టి నీ ఇల్లు నీకు సుఖకరంగా మార్చబడాలి. ఎందుకంటే చాలామంది కుటుంబాలు ఇల్లు ఏమండి ఇంట్లో ఉండక వీధిలో ఎందుకురా, ఇంట్లో భార్య బిడ్డలతో ఉండక స్నేహితులు ఏందిరా, ఊరు వాడ ఇల్లు వాకిలి అనుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు ఏంట్రా అంట. అమ్మో, గుర్తొస్తే భయం అంట కొంతమందికి. ఏమండి, కుటుంబము, భార్య, పిల్లలు దేన్ని తుఫాన్ అయినా చూడండి, ఎవరు చెప్పారంట, తుఫాన్ అయినా ఎదురిస్తున్నాను కానీ ఇంటికి మాత్రం పోలేకపోతున్నాను. చూడండి ప్రియులారా. కాబట్టి సుఖకరమైన నివాసములు మీరు చేసేదానికి దేవుని సన్నిధిలో నివాసము చేయనట్లుగా దేవుని యొక్క నీతి మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చబడాలి ప్రియులారా. కుటుంబాలు పరలోకపు నివాసాలుగా, పరలోకపు యొక్క నమూనాగా దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఎప్పుడు ఏమండి నేను వెళ్ళి నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం, భార్య ఎప్పుడు నా భర్త ఎప్పుడు ఇంటికి వస్తాడా అనుకోవాలి, భర్త ఎప్పుడు నా భార్య దగ్గరికి నేను వెళ్ళాలి అని, భార్యాభర్తలు ఎప్పుడు పిల్లల కొరకు ఒక మంచి పునాదిని వేయాలి, వారికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశ ఎప్పుడైతే వారిలో కలిగిద్దో ప్రియులారా, లోక సంబంధమైన ఆలోచనలు ఎప్పుడు కూడా మనుషులకి రావండి. అలాగ బ్రతకాలి అంటే ఇద్దరిలో వాక్యం ఉండాలి, పిల్లల్ని వాక్యంలో పెంచాలి. అలా ఎప్పుడైతే దేవుని కొరకు కుటుంబాలు కట్టబడతాయో మనం మారు అని చెప్పాల్సిన అవసరంలా. మీకు ఎప్పుడు ఒక మాట చెప్తాను, గుర్తుందో లేదో, నా తల్లి మమ్మల్ని ఎప్పుడు బెత్తవాళ్ళ ఏమండి మా కొరకు ప్రార్థన చేసింది, దైవజనులు ప్రార్థన చేశారు. అలానే మీరు బెత్తం ఆడొద్దని కాదు, ముందు ప్రభు బోధలో ఆయన శిక్షలో పెంచండి. బెత్తం వాడకుండా ఉండొచ్చు, లేదంటే రోజు గొడవ, ఇది రోజు వేదనే. పిల్లలు లేనప్పుడు ఒక బాధ, పిల్లలు పుట్టిన తర్వాత వారి కోసం ఎందుకు, వీరి కోసం నేను ఏడ్చానా, ఎందుకు ఉపవాసాలు ఉండని మరలా ఏడవాల్సి వచ్చింది. అలా కాకుండా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. ఈ కొద్ది మాటలు వినివారి వెనుకలో దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును గాక.